ఈ వాక్యాన్ని బట్టి నీవు నేను గ్రహించాలి. విశ్వాసులైన వారు ఏం చేస్తారు? విశ్వాసులైన వారు ఏం చేస్తారో తెలుసా? బలహీనతలో ఎవరున్నారో, భక్తిహీనతలో ఎవరున్నారో, శాపములో ఎవరున్నారో, పాపములో ఎవరున్నారో, వ్యాధి బాధలతో ఎవరున్నారో, మనశ్శాంతి లేకుండా ఎవరున్నారో వారందరిని చూసి మనకెందుకులే అనుకోరు. ఎవరు? విశ్వాసులనేవారు. దేవునికి స్తోత్రం. విశ్వాసులనేవారు ఎవరిని చూసి? బలహీనతలో కృంగిపోయిన వారిని చూసి, పడిపోయిన వారిని చూసి, చెడిపోయిన వారిని చూసి మనకెందుకులే, వాడి పాపాను వాడు పోతాడు, మనం బానే ఉన్నాం కదా అని విశ్వాసి అనుకోడండి. ఏం చేస్తాడు? విశ్వాసి అనే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ఈ వ్యక్తిని, మన పడిపోయిన వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళినట్లుగా ప్రతి విశ్వాసి తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనమందరము, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం కూడా చేయవలసిన పని ఏమిటి తెలుసా? కృంగిపోయిన వారిని చూసి ప్రభు యొద్దకు తీసుకొని, పాపములో ఉన్న వారిని, శాపములో ఉన్న వారిని ఎవరి యొద్దకు తీసుకొని రావాలి? విశ్వాసి అయిన వ్యక్తి చేసే పని అదే ప్రియులారా. ఇక్కడ ఈ సందర్భంలో మనం అదే చూస్తున్నాము. నలుగురు వ్యక్తులు మనకెందుకు అనుకోలేదు, కానీ ఇదిగో మనము బలముగా ఉన్నట్లుగా, మనము మేలును అనుభవిస్తున్నట్లుగా, మనము స్వస్థతను అనుభవిస్తున్నట్లుగా, మనము సంతోషాన్ని కలిగి ఉన్నట్లుగా, మనము దేవుని చేత మేళ్లు పొందుకున్నట్లుగా, ఇదిగో రోగముతో పడిపోయిన ఈ వ్యక్తి కూడా మన వలనే ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, మన వలనే సంతోషంగా ఉండాలి అంటే, మన వలనే బలవంతులుగా ఉండాలి అంటే, మన వలన అన్ని విషయాల్లో సౌకర్యవంతంగా ఉండాలి అంటే, ఇదిగో ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ వ్యక్తిని యేసయ్య బాగు చేస్తాడు. మనల్ని బలపరిచినట్లుగానే యేసయ్య వ్యక్తిని బలపరుస్తాడు. మనల్ని ఆదరించినట్లుగానే యేసయ్య వ్యక్తిని ఆదరిస్తాడు. మనల్ని లేవనెత్తినట్లుగానే యేసయ్య వ్యక్తిని లేవనెత్తాడు. మనల్ని విడిపించినట్లుగానే యేసయ్య ఆ వ్యక్తిని కూడా విడిపిస్తాడు అన్న విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరూ ప్రియమైన దేవుని బిడ్డ, పడి చెడిపోయిన ప్రతి ఒక్కరిని ఎక్కడికి తీసుకుని రావాలి? చెప్పండి. దేవుని సన్నిధికి. ఆ నలుగురు మనుషులు చేసినదే యేసయ్య పట్ల విశ్వాసము కలిగి పడిపోయిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడే